హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? అవును, పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు వీరి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. 1989లో జవహర్లాల్ నెహ్రూ సెంటనరీ సందర్భంగా విడుదలైన కాయిన్పై డాక్యుమెంట్ మార్కు ఉన్న దాని ధర 2 లక్షలు. పాత ₹1000 నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి సిరీస్ నెంబర్స్ 786 ఉన్న నోటు ధర 10 లక్షలు. ₹10 నోటుపై 786 సిరీస్ సీరియల్ నెంబర్ ఉన్న దాని ధర 1,00,000. అలానే ₹100 నోటుపై 786 సిరీస్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వెల ₹1,00,000. శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ₹5 కాయిన్పై పులి మెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ కాయిన్ 24 లక్షలు. 1881లో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర 1,20,000. పాత ₹10 నోటు మధ్యలో ఓడబొమ్మ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటు, దాని ధర 2,50,000. పాత ₹10 నోట్ మధ్యలో ఓడబొమ్మ ఉండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర 7 లక్షలు. 1988లో విడుదలైన 25 పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర 4,80,000. పాత రూపాయి కాయిన్ 1976లో విడుదలైనది ఉంటే దాని ధర 3 లక్షలు. 1985లో విడుదలైన ₹1 కాయిన్ ఉండి దాని మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ ఉంటే దాని ధర 6,25,000. 1985లో విడుదలైన రూపాయి కాయిన్పై నెహ్రూ బొమ్మ ఉన్నది ఉంటే దాని ధర 2,75,000. 1917-84లో విడుదలైన ₹1 కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్నది ఉంటే దాని ధర 2,35,000. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.